ఒకసారి మీరందరూ లేచి నిలబడినట్లయితే, ఒకరు కాడ చదువుతున్నవారు, ఒకరు లూకాసు వార్త 2వ అధ్యాయము మొదటి 14 వచనాలు ఎవరైనా ముందుకొచ్చి మైకులు చదివితే బాగుంటుంది. ఈ క్రిస్మస్ ఆరాధనకు మిమ్మల్ని అందరూ కూడా యేసే నామంలో ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చెప్పాలి కూడా దేవుని స్తుతిద్దాం. అయ్యగారు, బిషప్ అయ్యగారు చక్కని వర్తమానాన్ని మనకు అందజేశారు. వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, చదవబడిన వాక్య భాగంలో ఈరోజు యేసు ప్రభు వారు మరియమ్మ గర్భవతి అయి ఆమె ఒక కుమారుని కనేను. బెత్లెహేము అనే ఊరిలో యేసు ప్రభు వారు జన్మించారు. మీరు ఏ ఊర్లో పుట్టారు? ఆ స్థలం మీకు తెలుసు కదా. ఏ ఊర్లో మీరు జన్మించారు? బర్త్ సర్టిఫికెట్లు ఉంటుంది. స్కూల్కి వెళ్తే ఆ బర్త్ సర్టిఫికెట్లో మీ పుట్టిన ఊరు ఉంటుంది, స్కూల్ సర్టిఫికెట్లు అంతా. యేసు ప్రభు వారు జన్మ స్థలము కూడా రాయబడి ఉంది. మన స్థలము, నేను కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో పుట్టాను, కేజీఎఫ్ అనే ప్రాంతంలో. అక్కడ నేను పుట్టాను, అక్కడ చదువుకున్నాను, అక్కడ లాయర్ చదివాను, బెంగళూరుకి వచ్చాను నేను. ప్రతి ఒక్కరికి మీకు అందరూ కూడా జన్మస్థలం అనేది పేరు ఉంటుంది. యేసు ప్రభు వారు మరియమ్మ, ఈరోజు ఆధార్ కార్డులో మీ అమ్మ పేరు నాన్న పేరు కూడా రాయమని అంటున్నారు. యేసు ప్రభు వాళ్ళ అమ్మ పేరు మరియమ్మ, వాళ్ళ నాన్నగారు భూలోక సంబంధమైన నాన్నగారి పేరు యోసేపు. ఆయన ఆ రోజుల్లో ఆధార్ కార్డులు లేవు. అయితే కొరేనియస్ అనే ఒక సిరియాలో అధిపతి అయినట్టు ఆయన టైంలో వాళ్ళు ఈ సెన్సస్ రాశారు. ఆ రాసి ఆ స్క్రోల్స్ అన్నీ కూడా డెనిస్ ద లిటిల్ గ్రిగోరియన్ క్యాలెండర్లో ఆ సైంటిస్టు అవన్నీ స్క్రోల్స్ దొరికాయి. అప్పుడే 25 నెల 12వ నెల 25వ తారీఖున డిసెంబర్ అని మరి ఆ డేట్ని నిర్ణయించారు సైంటిస్ట్. ఆ సైంటిస్ట్ పేరు డెనిస్ ద లిటిల్. చాలామందికి తెలియట్లేదు యేసు నిజంగా పుట్టాడా 25వ రోజున రాయబడిందా బైబిల్లో? లేదు కదా అంటే అది అబద్ధం. హిస్టరీ చరిత్రలో అయితే రాయబడినట్టుది మనము గమనిస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు వారు బర్త్డే రాంగ్ అయితే నీ బర్త్డే కూడా రాంగే, నా బర్త్డే రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే క్యాలెండర్ ఆ రోజు నుండి స్టార్ట్ చేయబడింది. 2024 సంవత్సరాలు ఇప్పుడు. అంటే యేసు ప్రభు పుట్టినప్పటి నుండి క్యాలెండర్ స్టార్ట్ అయింది. ఇది ఏది క్యాలెండర్ అంటే హిందూ క్యాలెండర్ కాదు, ముస్లిం క్యాలెండర్ కాదు, ఇది బుద్ధిస్ట్ క్యాలెండర్ కాదు, ఇది ఇంగ్లీష్ క్యాలెండర్, క్రిస్టియన్ క్యాలెండర్. ఈరోజు నేను చూస్తున్నది క్యాలెండర్, క్రిస్టియన్ క్యాలెండర్. అది యేసు ప్రభు వారు పుట్టినప్పటి నుండి జనవరి 1 అంటే వారు 8వ రోజున యేసు ప్రభుని దేవాలయానికి తీసుకువెళ్ళిపోయి సున్నతి చేసినట్టు దినం అది. ఏది? జనవరి 1. అది నూతనమైన దినము. ఆ సున్నతి దినము నూతనమైనది, సెలబ్రేషన్. అది జనవరి 1. హ్యాపీ న్యూ ఇయర్ అని జనవరి 1ని ఇంగ్లీష్ క్యాలెండర్లో చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాన్ని వాడుకుంటున్నారు. ఏదేమైనా మనం డీప్గా ఆ సబ్జెక్టులు వెళ్ళడం లేదు. కానీ బెత్లెహేమ్ అనే స్థలంలో యేసు ప్రభు వారు పుట్టారు. ఆ స్థలము చాలా గొప్ప స్థలం. నేను అందుకే అప్పుడే చూస్తూ ఉన్నాను, నా డీపీలో పెట్టుకోవాలని. యేసు ప్రభు వారు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితము ఆయన పుట్టినప్పుడు ఆయన గర్భము నుండి బయటకు వచ్చిన వెంటనే ఒక స్థలము మరియమ్మ ఆ స్థలంలో ఆయన్ని పండేసింది. ఆ స్థలము ఈరోజు స్టార్ అని రాశారు. అక్కడ స్టార్ అనే ఇనుముతో ఒక పెద్ద ఎస్ఎస్ స్టీల్తో వేశారు. అక్కడ కాన్స్టాంటినోపల్ తల్లి హెలినా గారు వేసి ఆ స్థలము క్రైస్తవులకి పవిత్రమైన స్థలము, యూదులకు పవిత్రమైన స్థలము, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి పవిత్రమైన స్థలము. అయితే ఈ గవర్నర్లు, ప్రెసిడెంట్లు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప వివిఐపీలు అంతా కూడా ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ముద్దు పెట్టుకొని ఆయన ఆరాధిస్తారు. ప్రభువా, నా కొరకు నీవు ఈ లోకంలోనికి 2000 సంవత్సరాల క్రితం వచ్చావు కదా. ఇదే స్థలంలో మొట్టమొదటిగా దేవుడు మానవుడుగా అవతరించి మానవుని శరీరములో ఆయన జన్మించి ఆయన నేత్రాలతో లోకాన్ని చూశాడు, శారీరకమైన లోకంలో. అదే బెత్లెహేము అనే స్థలం. ఆ స్థలము నేను పోయిన సంవత్సరం అనుకుంటాను, లాస్ట్ ఇయరే కదా, దానికి ముందా
లాస్ట్ ఇయర్ అనుకోండి, పోయిన సంవత్సరం నేను ఈ ఈ స్థలం ఈ బెత్లెహేం 24వ తారీఖున మధ్యరాత్రుల్లో బెత్లెహేంలోనే ఉన్నాను. కరెక్ట్గా ఆ టైంలో మరి అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం మేమందరం. చాలామంది వేల కొలది ప్రజలు ఆ స్థలంలో. ఈరోజు ఆడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి వెళ్ళలేకపోయాం. ఏదేమైనా ఈ బెత్లెహేం ఈ ఈ బెత్లెహేం పట్టణం అంట 380 పట్టణాలలో ఇది చాలా ప్రాముఖ్యమైన పట్టణం. ప్రపంచంలో లండన్, అమెరికా, న్యూయార్క్, దుబాయి, మలేషియా, న్యూఢిల్లీ, లేకపోతే మాస్కో, ఈ పట్టణాల్లో ఇలాంటి 380 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయమ్మా? 380 పట్టణాలు. ఆ పట్టణాలలో చాలా ఒక ప్రాముఖ్యమైన పట్టణము బెత్లెహేం అనే పట్టణం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చింది బెత్లెహేం అనే పట్టణంలో ఆయన జీవించాడు. అందుకే బెత్లెహేములో సందడి అని మనము పాట పాడి డ్యాన్స్లు వేస్తున్నాం కదా. హల్లెలూయా. ఈ క్యారల్స్లో ఒక హైలైట్ డ్యాన్స్ ఎవరిదంటే ప్రసాద్ అయ్య గారిది. అది మా కేజీఎఫ్లో అయితే చనిపోయిన వాళ్ళకి ఆడతారు డ్యాన్స్ రోడ్లు సైడ్. నేను కూడా ఆడేవాడిని ఒకప్పుడు. ఈ పెళ్ళిళ్ళకి ఆడే డ్యాన్స్ వేరే, చనిపోయిన వారికి ఆడే డ్యాన్స్ వేరే. అయ్యగారి డ్యాన్స్ ఫుల్ ఎవరిగ్రీన్ ఒకే స్టైల్లో అన్నిటికీ. చెప్పాలి కూడా దేవుని నామమున మహిమపరుస్తారు. ఆయన ఆయన ఇన్ఫ్లుయెన్స్, ఆ సందడి, బెత్లెహేంలో యేసు ప్రభు జన్మించాడని ఆ సందడి అందరినీ డ్యాన్సులు వేసి మరి ముమ్మరంగా ఈ క్యారల్స్లన్నీ కూడా బాగా చేశాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనతో పాటు అక్కగారు కూడా ఆడారు మొన్న. చాలా సంతోషం. బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన వెంటనే ఒక గొప్ప సంతోషం వచ్చిందండి. బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన వెంటనే ఏం జరిగిందంటే 14వ వచనంలో దేవుని దూతలు పరలోకంలో వారు ఏం చేస్తున్నారో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం కలుగును గాక. దేవునికి స్తోత్రం చేయుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం తెలియజేసే సమయం ఇది. క్రిస్మస్ అంటే మనము మంచిగా బట్టలు వేసుకొని పిండి వంటలు తిని సున్నాలు కొట్టుకోవడము మంచిదే, అది ఒక కారణము. అయితే ఈ టైంలో దేవునికి ఎక్కువగా స్తోత్రాలు తెలియజేసి దేవుణ్ణి మహింపరిచే సమయం ఇది. మనకి దేవుడిచ్చినట్టు సమయం. హల్లెలూయా. మీకు ఏదైతే ఉన్నదో దాంట్లోనే దేవుణ్ణి మీరు స్తుతించాలి. నాకు ఏదైతే ఉన్నదో దాంట్లోనే దేవుని స్తుతించాలి. యేసు ప్రభు పుట్టిన వెంటనే పరలోకంలో దూతలు అందరు దిగొచ్చి వారు పాటలు పాడి దేవుని స్తుతిస్తుంటున్నారు. అక్కడ ఆ స్తుతి ఆరాధనలో ఆ ఒక మాట రాయబడుతున్నది. అక్కడ ఆయన ఇష్టులకు ఏమంట సమాధానమునిస్తున్నాడు. ఈయన పేరు సమాధానకర్త. యేసు ప్రభు వారి పేరు సమాధానకర్త. ఆయనకి చాలా నామాలు ఉన్నాయి. ధవలవరుణుడు, రక్తవరుణుడు, 10,000 అతి సుందరుడు, ఆయన మంచి గొర్రెల కాపరి, ఆయన అల్ఫయు ఒమేగాయు, ఆయన నీతి సూర్యుడు. ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయి. దీంట్లో ఒక గొప్ప పేరు ఏంటంటే ఆయన సమాధానకర్త, సమాధానము దయచేసేవాడు. ప్రయాసపడి భారం మోస్తున్న ప్రజలరా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఎవరు ఈ మాటలు అనలేదు. ఎవరు ఈ మాటలు అనలేదు. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను, సమాధానం ఇస్తాను, మీకు పరలోకం ఇస్తాను, పరలోకాన్ని చూపిస్తాను, మీకు ఆనందాన్ని తీసుకొస్తానని ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు చెప్పలేదు, యేసు ప్రభు తప్ప. ఈ బెత్లెహేములోనే ఎందుకు పుట్టాడు యేసు ప్రభు అంటే, ఈ బెత్లెహేం అనే ఊరు ప్రపంచంలోనే సెంటర్ పాయింట్. ఆ గ్లోబ్లో, ప్రపంచంలో మీరు చూసినట్లయితే సెంటర్ పాయింట్, ఆ ఒక ప్రపంచానికే ఒక సెంటర్ పాయింట్ బెత్లెహేము అనే ఊరు ఉంటుంది. ప్రపంచానికి సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ పరలోకం నుండి దేవుడు ప్రపంచంలో ఉన్నంటి ఆ ఒక ప్రపంచ అన్ని దేశాలలో సెంటర్ పాయింట్లో బెత్లెహేం అనే ఊరిలో ఆయన జన్మించాను. హల్లెలూయా. నీ హృదయం నా హృదయం సెంటర్ పాయింట్. మన శరీరంలో, మన శరీరంలో, మన జీవితంలో అది సెంటర్ పాయింట్. ఎక్కడుంది మన హృదయము? ఎక్కడుందమ్మా మన హృదయము? సెంటర్ పాయింట్.
ఎక్కడ దుఃఖం వచ్చేది? దుఃఖం ఎక్కడ వచ్చేది మీకు? దుఃఖం ఎక్కడ వచ్చేదమ్మా? ఆనందం ఎక్కడ కలిగేది? హృదయంలో. ఇదే హృదయము. గుండె, మీరు గుండె అనుకుంటారు, హృదయం సెంటర్ పాయింట్, శరీరంలో సెంటర్ పాయింట్, తలకి కాలుకి మధ్యలో ఉంటుంది. ఇక చూడండి, ఇది ప్రపంచ మ్యాప్. దీంట్లో బెత్లెహేము అనే గ్రామము, ఇది చూసారంటే నేను పాయింట్ పెట్టాను. ఇది సెంటర్ పాయింట్. ఇది ప్రపంచానికి అంతా అది సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్లో యేసు ప్రభు వారు ఆయన లోకంలో జన్మించాను. హల్లెలూయా. ఆ సెంటర్ పాయింట్, ఆ ఊరి పేరు బెత్లెహేము. బెత్లెహేము అంటే రొట్టెల ఇండ్లు. ఏమిండ్లు? రొట్టెల ఇల్లు. తర్వాత ఇది దావీదు మహారాజు పుట్టిన స్థలం. అక్కడే బోయాజు, రూతు వారు ఇండ్లు ఉండేది అక్కడే యేసు ప్రభు వారు కూడా ఆయన ఆ ఒక స్థలంలో జన్మించాను. ఆయన జన్మించిన వెంటనే పరలోకంలో సంతోషం కలిగి ఉంటున్నది. దేవుని దూతలు ఆరాధన చేస్తున్నారు. మొట్టమొదటిగా సందేశం ఎవరికి వెళ్ళిందంటే కురుబరు, గొర్రెల కాపర్లకు వెళ్ళింది. ఏమని? మీ కొరకు బెత్లెహేము అనే ఊరిలో మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుండి వారు వెయిట్ చేస్తున్నారు రక్షకుడు కొరకు. ఆ రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీకు ఇదే శుభవార్త అని చెప్పిన వెంటనే వారు గొర్రెలు అన్నీ కూడా వదిలేసి వారు ఆ యేసు ప్రభువును చూడడానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే, గొర్రెల కాపరులకు మొట్టమొదటిగా ఎందుకు చెప్పబడిందంటే, వాళ్ళు ఇంక మీట గొర్రెలు వ్యాపారం చేయకూడదు. దేవాలయంలో ప్రతి సంవత్సరము ఒక కుటుంబం కొరకు ఒక గొర్రెని వారు బలి అర్పించాలి, వారి కుటుంబ పాప పరిహార్థ బలి కొరకు. అందుకని గొర్రెల కాపురం ఫస్ట్ టార్గెట్ చేశాడు పరలోకం. చేసి మీరు మీ కొరకు లోకరక్షకుడు జన్మించాడు, మీరు వెళ్ళిపోయి చూడండి అక్కడ. హల్లెలూయా. ఇంకా గొర్రెల బిజినెస్ అవసరం లేదు వారికి. ఎందుకంటే ఆయనే దేవుని ఒక గొర్రె పిల్ల, లోక రక్షకుడు. ఇదిగో లోక పాపాన్ని మోసుకొని దేవుని గొర్రెపిల్ల, ఆయన మన రక్షకుడు, ఆయన అక్కడ జన్మించేది, మీరు వెళ్ళి చూడండి అంటారు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రతి మతంలో దేవుణ్ణి వెతుకుతా ఉన్నారు. దేవుణ్ణి వెతికేయడానికి ఎక్కడొక్కడో వెళ్తున్నారు పుణ్యక్షేత్రాలు అక్కడికే. అయితే బైబిల్లో దేవుడు పాపులను వెతికి ఆయనే లోకంలోనికి దిగొచ్చాడు. దట్స్ ఎ డిఫరెన్స్. నిన్ను ఆయన వెతికి నిన్ను రక్షించడానికి, నిన్ను పాపం నుండి విడిపించడానికి ఆయన దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలోనికి ఆయనకి దిగొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ క్రిస్మస్ సందర్భంగా అయ్యగారు ఉదయాన్నే చెప్పారు, మీ పాపములు ఎంత ఎర్రవేయునను హిమము వలె అని తెల్లగా చేస్తానని. హల్లెలూయా. అది ఈ క్రిస్మస్ సందర్భంగా నేను చాలా సంవత్సరాలు నేను పండగ చేశాను, కానీ ఒక సంతోషంతో నేను పండగలను ఆచరించలేదు. ఎందుకంటే నాకు రియల్ మీనింగ్ తెలియలేదు. రియల్ అర్థం తెలియకుండా ఏదో మా అమ్మని మా నాన్నని గొడవలు చేసి బట్టలు తీసుకొని ఏదో చర్చిలకు వెళ్ళి వచ్చేవాడిని, అంతేగాని రియల్గా నాకు ఒక సత్యాన్ని తెలుసుకోలేదు. నేను సత్యం తెలిసిన తర్వాత నాకు చాలా సంతోషం వచ్చింది నా హృదయంలో. ప్రభా, నా కొరకు నువ్వు లోకానికి వచ్చావు, నన్ను రక్షించడానికి వచ్చావు. మీరు ఒకవేళ యేసు ప్రభు వారు కానీ జన్మించకపోయింటే, యేసు ప్రభు వారి లోకంలోనికి రాకుండా ఉండింటే లోకమంతా చీకటే. లోకమంతా చీకటి. ఎందుకు చీకటి అంటే, యేసు ప్రభు వారి యందు విశ్వాసమించిన వారు మాత్రమే ఈ కరెంటును కనిపెట్టారు. థామస్ అల్వా ఎడిసన్ ఆయన పేరు. యేసు ప్రభు వారు కానీ రాకపోతే మనము వ్యాధులతో చనిపోయేవారమే. ఎందుకంటే నీకు అనాసిన్ దగ్గర నుండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ నుండి మెడికల్ అన్ని మాత్రలు మందులు కనిపెట్టింది ఎవరంటే ఈ బైబిల్ పైన విశ్వాసం ఉంచి యేసు ప్రభుని విశ్వాసమించిన వారే
అవన్నీ మందులు తయారు చేశారు. చపాలు కొడితే యేసు ప్రభు వారు ఒకవేళ రాకుండా ఉండింటే మన దేశంలో దాదాపు ఇంకా ఎన్ని వేల కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా చనిపోయి నరకానికి వెళ్ళిపోయిందరో. రక్షకుడు లేడు కదా. ప్రపంచవ్యాప్తంగా అనేక వేల మంది. చూడండి, మనం అందరం ప్రభువుని నమ్ముకున్నాము కాబట్టి ఇక్కడికి వచ్చాం. యేసు ప్రభు రాకుండా ఉండింటే మనం అందరం కూడా మన పితరుల వలె, మీ తాత మీ అవ్వ అందరు నరకంలో ఉన్నారు. మా జేజి నాయన మా జేజమ్మ వాళ్ళు నరకంలో ఉన్నారు. తెలియదు వాళ్ళకి, ఎవరు చెప్పలేదు. చాలామంది వారు పోగొట్టుకున్నారు అవకాశము. అయితే దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చారు. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు పుట్టకుండా ఉన్నట్లయితే మనం కూడా వారితో పాటు నరకంలోనికి వెళ్ళేవారమే. మనం కూడా నశించి కృషించి మన భౌతిక శరీరము ఆత్మ నశించి నరకానికి వెళ్ళిపోయేది. రోమిలకు రాసిన పత్రిక 1:14 అక్కడ ఎవ్వరికి ఏ ఎక్స్క్యూజ్ లేదు. యేసు ప్రభు యందు విశ్వాసం లేని వారికి నిత్య నరకం అనే గ్యారెంటీగా బైబిల్లో రాయబడి ఉంటున్నది. నా ప్రియమైన సోదరులారా, ఎందుకు మీరు క్రిస్మస్ పండుగని ఆచరించాలి, ఎందుకు మీరు ఆనందించాలి అనేది మనకు దేవుని లేఖనాలలో రాయబడి ఉంటున్నది. మీ బర్త్డే ఎంత ముఖ్యమో నీ రక్షకుడు బర్త్డే అంతే ముఖ్యం మనకి. నా బర్త్డేకి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు మా ఇంటికి, బిర్యానీ తిన్నారు, వెళ్ళారు. నా బర్త్డే ఓకే. అయితే నా రక్షకుడు బర్త్డే, మీ రక్షకుడు బర్త్డే, మనము ఆయన జన్మదినాన్ని ఎందుకు ఆచరిస్తున్నామంటే నీ కొరకు రక్షకుడు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు రాకపోతే మీరు ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు. యేసు ప్రభు రాకపోతే మీరు నేను బంగారు సామాన్లు వేసుకునేవారు కాదు, మంచి ఇంట్లలో ఉండేవాళ్ళం కాదు. యేసు ప్రభు రాబట్టి నీ జీవితానికి ఒక విలువను తీసుకొచ్చాడు. హల్లెలూయా. నీ జీవితానికి నా జీవితానికి ఒక విలువ వచ్చింది, ఒక మీనింగ్ వచ్చింది, ఒక అర్థం వచ్చింది. లేకపోతే విలువ లేని జీవితం, అర్థం లేని జీవితం, గమ్యం లేని జీవితాన్ని మనం జీవించేవారమే. హల్లెలూయా. ఒకరు నిన్న ఎంపీగా ఉన్నట్టు కోలార్ ఎంపీగా కంటెస్ట్ చేసినట్టు గౌతమ్ సారు మా కేజీఎఫ్కి వచ్చారు. అని అంటున్నాడు, నేను నీకు పెద్ద పోస్ట్ ఇస్తాను రాజకీయంలో వచ్చేయమన్నాడు. బైబిల్ బాగా చదువుతావు కదా నువ్వు అని అడిగాడు. సార్ బైబిల్ నా ప్రాణం సార్ అని చెప్పా. బైబిల్ నా ప్రాణము, ఆ బైబిల్ పట్టుకోబట్టే నేను ఈరోజు ఇక్కడ నిలబడగలి మిమ్మల్ని తీసుకొచ్చాను. అంటే నన్ను క్షమించిన, అతిశయకరంగా చెప్పడం లేదు. ఆయన అడిగాడు, బైబిల్ పట్టుకొని హోటల్లో టీ తాగుతున్నాను. ఆయన అంటున్నాడు, బైబిల్లో నువ్వు బాగా చదివేటట్టున్నావు, బాగా మంచి జ్ఞానం ఉంది, బైబిల్ జ్ఞానం. సరే బైబిల్లో నా ప్రాణము, బైబిల్లో యేసు ప్రభు అంటే నా ప్రాణము. ఈ రాజకీయంగా పెద్ద పెద్ద పోస్టుల కంటే నేను బైబిల్ పట్టుకొని ఈ శాండిల్స్ వేసుకొని సువార్త పల్లెటూర్లకు వెళ్ళి నేను సువార్త ప్రకటించేది నా పని, ఇంక వేరే పని లేదు. నా కొరకు రక్షకుడు పుట్టాడు. నా పాపం కొరకు, నా పాపాన్ని ఆయన విడిపించాడు, నీ పాపాన్ని ఆయన విడిపించాడు. నేను సేవకులకి ఇద్దరిని కార్లలో తీసుకువెళ్ళి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. మీ భవిష్యత్తు మీరు చూసుకోండి బాగా. వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుందండి, ఎక్కువ ఆలోచన చేయబాకండి. ఎవరు మా అన్నని, మా అమ్మని, మా అక్కని, మా కుటుంబాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా నీ భవిష్యత్తు ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాలి. చెట్టు పెద్దదవి నీడ ఉంటేనే అందరు 10 మంది వచ్చి ఆ నీడలో కూర్చోవడము. ఆ చెట్టే ఎండిపోయిందంటే కొట్టి నరికి పారేయరు, అగ్ని కాలుస్తారు. నువ్వు ఒక చెట్టువి, నీ భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. మన భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీ భవిష్యత్తు నడిపించేది నీ లోకరక్షకుడు యేసు ప్రభు వారు. ఆయన సమాధానకర్త. సమాధానం. నిన్న రితు ఒక మాట అంటున్నది నన్ను, సార్ మీకు చాలా ఓపిక సార్, చాలా నిదానించి మీరు ఆలోచిస్తారండి. ఆత్మఫలాలు ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఆశ నిగ్రహము. హల్లెలూయా. కాబట్టి కొన్ని విషయాలలో మన సమాధానకర్తకు దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా.
దేవుడిని నువ్వు స్వీకరించిన తర్వాత నీటిలో సమాధానం దేవుడిస్తాడు. హల్లెలూయా. మాత్రలు ఏ దానికి సమాధానానికి మాత్రలు లేవు, మందులు లేవు. అన్నిటికీ మందులు ఉన్నాయి, కానీ సమాధానంగా ఉండడానికి మందులు లేవు. అది యేసు ప్రభువు మాత్రమే ఇస్తాడు. చెప్పాలి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నిన్ను రక్షించేది లోకంలో నీ తల్లిదండ్రులు, నీ పితరులు, నీవు నమ్ముకున్న వారు ఎవరిని రక్షించలేరు. ఏ విషయంలో? యేసు ప్రభువు మాత్రమే రక్షకుడు. ఆయన పేరే రక్షకుడు. హల్లెలూయా. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ప్రేమించి ఆయన సమాధానం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకు పరలోకంలో దూతలతో పాటు మీరు ఇంత చక్కగా కోయర్ వాళ్ళు మీరు డ్యాన్స్లు వేసి దేవుని ఆరాధిస్తుంటే నా హృదయము ఉప్పొంగి నేను సంతోషిస్తా ఉన్నాను లోపల. తర్వాత మళ్ళీ డ్యాన్స్లు వేస్తారు. వాళ్ళు నిన్నటి నుండి పట్టుకున్నారు డ్యాన్స్ వేయడానికి. డ్యాన్స్లు వచ్చిన వారు వేయండి, దేవుని స్తుతించండి, సంతోషించండి. పరలోకంలో దేవుని దూతలు సంతోషించారు, భూలోకంలో మరి కురుబురు గొర్రెల కాపులు సంతోషించారు, మరియమ్మ యేసూపు సంతోషించారు, జ్ఞానులు సంతోషించారు. దేవుడు మీ కొరతలు అన్నీ కూడా దేవుడు ఇచ్చినట్టే మీరు భావించి దేవుని స్తోత్రాలు చెప్పండి. నూతన సంవత్సరంలో దేవుడు మన అన్ని అవసరతలు ఆయన తీర్చిపోతాడు, నిన్ను రక్షిస్తాడు. ఇంకా భూ సంబంధమైన వాటి నుండి దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. నిన్న నేను కేజీఎఫ్లో ఉన్నాను. చాలామంది అడిగారు, సార్ మీరు చాలా డల్లుగా ఉన్నారు కదా సార్. డల్లుగా అంటే సరే నిద్ర లేదు, ఉదయాన్నే లేచి వెళ్ళాలి, 3 అవర్ల జర్నీ. డల్లుగా అంతలేను, నేను సంతోషంగానే ఉన్నాను. నేనెందుకు డల్లుగా ఉంటాను? నాకేం కొరతలు? నా హృదయంలో యేసు ప్రభువు ఉంటే చాలు. హల్లెలూయా. నా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు లేకపోయినా పర్వాలేదు, యేసు ప్రభువు ఉండు నా హృదయంలో. హల్లెలూయా. మా ఊర్లో గిఫ్ట్ ఇచ్చారు నాకు, బట్టలు, మంచి కోటు, షర్టు, ప్యాంట్ అన్ని ఇచ్చారు నాకు నిన్న వేసుకోమని. హల్లెలూయా. వాళ్ళు గిఫ్ట్లు పంచుకుంటున్నారు సంతోషంగా. మా అమ్మ పిండి వంటలు చేసి అందరికి పెట్టింది నిన్న. సంతోషము. ఈ టైము, ఈ వీక్, ఈ వారము సంతోషంగా నూతన సంవత్సరంలోనికి నువ్వు కాలు పెట్టాలి. హల్లెలూయా. నీకు ఉన్నన్ని వదిలేసి నువ్వు దేవుని దూతలు, నువ్వు గొర్రెల కాపురు, నువ్వు నీ రక్షకుడు నేను యేసు ప్రభుని నువ్వు ఆరాధించి దేవుని స్తోత్రాలు తెలియజేసి ఆయన ఇచ్చే సమాధానాన్ని నువ్వు పొందుకొని. కొంతమంది వాళ్ళ మొహంలో సమాధానం ఉందా లేదని నాకు తెలిసిపోతుంది ఇమీడియట్గా. ఒక ఆమె నాగరాజ్, ఒక ఆమె అట్లా అంటుంది, మనం చూసిన వెంటనే అంటే ఆయనకి అర్థం ఏంటంటే ఆమెలో సమాధానం లేదని. చూడ ఆ యొక్క రత్నక్క 34 పనులు కనిపిస్తూ ఉండే నాకు, అంటే నవ్వుతా ఉంది ఆమె, అంటే ఆమె సంతోషంగా ఉన్నదని అర్థం. హల్లెలూయా. కొంతమందికి మాంసం తింటే బాగా సమాధానం ఉంటుంది. మాంసం అన్నిటికంటే, నీ గోల్డ్ డబ్బులు అన్నిటికంటే యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే నువ్వు ధన్యురాలేవు. నాది ఒక చిన్న క్యారెక్టర్ ఉంది, చాలామందికి అర్థమైందో లేదో నాతో. నా క్యారెక్టర్ ఏంటంటే పేదవాడిని ధనవంతుని ఇద్దరిని ఒకే విధంగా ప్రేమిస్తాను. నేను అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాము, ఎందుకంటే మీరు దేవునికి విలువైన వారు కాబట్టి. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలంలో ఆయనకి ఇష్టలకు సమాధానం, దేవునికి మహిమ, ఆ స్తోత్రాలు తెలియజేస్తూ మనం ఈ వారమంతా కూడా సమాధానంగా మీ ఇంటిలో వంటలు, భోజనాలు, బట్టలు అన్ని సమాధానంగా మనం మంగళవారం, బుధవారం కలుసుకుందాం, దేవుని ఆరాధిద్దాం. ఈ వారమంతా ఇంటిలో పాటలు పాడుతూ దేవుని నాట్యాలతో దేవుని స్తుతించండి, ఆరాధించండి. నూతన సంవత్సరంలో ఆరాధన ద్వారా మనం ప్రవేశిద్దాం లోపలికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.